నమస్కారం. వేద సూచిత భక్తి బ్రాండ్ ఆవు నెయ్యి మరియు ఆయిల్స్ ఓంకారం ఈ కార్యక్రమానికి స్వాగతం. రమణ శాస్త్రం అంటే పాచికల ద్వారా మీ జాతకపర సమస్యలకి పరిష్కారాన్ని అందించడానికి రమణ శాస్త్ర ప్రావీణ్యులు ఆధ్యాత్మికవేత్త డాక్టర్ శ్రీ దేవిశ్రీ గురూజీ గారు మనతో ఉన్నారు. వారిని అడిగి మన సమస్యలన్నిటికీ కూడా చక్కటి పరిష్కారాలు తెలుసుకుందాం. నమస్తే గురూజీ. బ్రహ్మోస్మి. గురూజీ, ఈరోజు ఏం తెలియజేయబోతున్నారు? శ్రీ గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః. గురువే సర్వలోకానాం విశజే భవరోగిణాం నితయే సర్వవిద్యానాం దక్షిణామూర్తయే నమః. ఆదిశేషాయ నమస్తుభ్యం అనంతఫలదాయకం నమోస్తు పద్మనాభాయ నాగానాం పతయే నమః. కాత్యాయనాయ విద్మహే కన్యాకుమారి ధీమహి తన్నో దుర్గి ప్రచోదయాత్. ధూం దుర్గాయే నమః. ఓం సర్వేభ్యో మహాజనభ్యో మాతృపితృదేవతభ్యో ఆచార్యదేవతభ్యో భక్తబాంధవ్యభ్యో నమో నమః. ఈరోజు మంగళవారం, అంగారక చవితి వేరు, చాలా విశేషమైన రోజు. అంగారక అంటేనే కుజుడు. మంగళవారం విశేషంగా మహాగణపతి చవితి వచ్చిందంటేనే చాలా విశేషం. అంగారక చవితిని చాలా విశేషంగా ప్రతి ఒక్కరు కూడా ఆచరణ చేస్తూ ఉంటారు. అంగారక చవితి గురించి చాలా సార్లు ప్రస్తావన చేసింటారు, చెప్పింటారు. నేను కూడా ఇంతకుముందు ఎప్పుడో పైన సంవత్సరంలో చెప్పింది ఒక గుర్తుంది. చెప్పిందే మళ్ళీ చెప్పుకొని టైం వేస్ట్ చేసేదానికన్నా కొత్త విచారాలను చెప్తూ ఉంటే అది నాకీ మంచిది, తెలుసుకునే వరకు మీకీ మంచిది. ఈరోజు మీకు కొత్త విచారం. ఇంతకుముందు నేను చెప్పాను అప్పుడో ఒకసారి. త్వరలోనే మంత్రమహిమను తెలియచేస్తాను. మంత్రాన్ని ఎలా పఠించాలి, మంత్ర జపం ఎలా చేయాలి, ప్రతి ఒక్కరికి ఆశ. మంత్రం చదవాలి, మంత్రం పఠించాలి, జపం చేసుకోవాలి, బుక్లో కూర్చొని చదవాలి, ఇంకూచాలో చదవాలి. ఒకరు మంత్రం వేరే, చదవడం వేరే. మంత్ర సిద్ధి పొందాలి. ఎన్ని కోట్ల సార్లు మంత్రాలు జపిస్తే అంత సిద్ధి అన్నమాట. మంత్రము అనేది మన జీవితాల్లో ఎన్నో తంత్రాలను సృష్టి చేస్తాయి. అంత శక్తి ఉంటుంది మంత్రము. మనంతకు మనం చదువుకుంటే చాలదు, ఎవరితో అయినా ఉపదేశం తీసుకోవాలి. ఒకటి, ఇప్పుడు ఎంతోమంది విష్ణు సహస్రనామం, లలిత సహస్రనామం అన్నీ చదువుకుంటూ ఉంటారు. అయితే మీకంతా ఎవరికి ఉపదేశం ఇచ్చారు? మీకందరికీ ఎవరు ఉపదేశం చేశారు? అవును కదా, ఉపదేశం లేనిది మంత్రం మనం పఠించకూడదు అని చెప్తుంది. అయితే లలిత సహస్రనామము అంత పొడవు ఎవరు ఉపదేశం ఇస్తారు? విష్ణు సహస్రనామం అంత పొడవు ఎవరు ఉపదేశం ఇస్తారు? రామాయణం ఎవరు ఉపదేశం ఇస్తారు? భగవద్గీత ఎవరు ఉపదేశం ఇస్తారు? సుందరకాండ ఎవరు ఉపదేశం ఇస్తారు? ఎవరు ఇస్తారు చెప్పండి? ఒక మనకి అనున్న ఒక గురువు. మన గురువు అనుకున్న అతని ఎలాగైనా కానీ భిక్షకుడు కావచ్చు. గురువుకి జాతి భేద మత బాంధవులు ఏముండదు. గురువుకి ఇలాంటి ధర్మాల్లోనే పుట్టాలనేది ఏం లేదు. మానవుడు అయ్యింటే అంతే చాలు. మానవుడయ్యి మంచి బుద్ధి ఉంటే అంతే చాలు. అతనిలో చెడు బుద్ధి ఏదైనా ఉన్ని మీరు అతను గురువు అనుకున్నారా, ఇక ముగిసింది. అతనితో నుంచి మీరు ఈ మంత్రాన్ని జపించు, నీకు మంచిదవుతుందంటే అదే ఉపదేశం అనుకోవాలి మీరు. లేదు అంటే ఇక్కడ వచ్చి కుడి చెవులో ఇలా పట్టి, కుడి చెవుని ఇలా దగ్గర తీసుకొచ్చి ఇలా ఎవరికి వినబడకుండా, అది బీజాక్షరాలు మాత్రమే. బీజాక్షరం మాత్రమే అంటే అలా ఊదడం ఏం తెలుసా దాని అర్థం? అతను ఎన్నో సంవత్సరాలు జపం చేసి సిద్ధి పొందిన దివ్య మంత్రాన్ని ఆ చెవులో ఊదుతారు, వేరే వాళ్ళకి వినబడకూడదు అనే ఒక కారణంతో. రామానుజాచార్యులు ఒకసారి తన గురువు దగ్గర ఓం నమో నారాయణాయ అనే ఒక ఈ అష్టాక్షర మంత్రాన్ని జపం చేసి తర్వాత ఆ ఒక మంత్రాన్ని దీన్ని ఎవరికి చెప్పకూడదు అంటే అతను ప్రపంచానికి వినబడిచేట్టు చెప్తాడన్నమాట. వీర బ్రహ్మేంద్ర గారి కూడా కథలో కూడా ఇది వస్తుంది. ఒక మంత్రం అనేది లోక ప్రసిద్ధి. మంత్రానికి శక్తి ఉంది, అయితే దాని ఉపయోగం ఎలా? ఒక అతను వచ్చాడు, గురుగారు నేను ఒక మంచి పొజిషన్లో ఉన్నానండి, నాకు ఏదో చిన్న గవర్నమెంట్ ఉద్యోగమైనా నాకు మంచి మర్యాద ఉంది, మా ఊర్లో మంచి రెస్పెక్ట్ ఉంది. అయితే మా అబ్బా అన్నాడు. నేనన్నా ఏంటి నాన్న మా అబ్బా అంటే ఏంటి అన్న, నాకు అర్థం కాలే కదా. మా నాన్నగారు చెప్పండి. మా అబ్బా అంటే మా నాన్న రోజు డ్రింకర్ గురుగారు, ప్రతిరోజు తాగుతూ ఉంటాడు, ఏం చేయాలో తెలియదు.
ఎక్కడ చూపించినా ఏం అవుతలేదు. అతను ఇంట్లోనే కూర్చొని తాక్కొని ఇంట్లోనే ఉండిపోతే ఓకే గురుగారు, నేనే డబ్బులు ఇచ్చి కావాల్సిన అలా చేయడు గురుగారు. ఉదయాన్నే వెళ్తాడు, ఎక్కడంటే అక్కడ తాగి పడిపోతాడు. తర్వాత ఎవరో వచ్చి ఇంటి దగ్గర తీసుకొస్తారు, ఎవరో ఒకరు ఫోన్ చేస్తారు, మీ నాన్న తాగి పడిపోయినాడు. నా శత్రువులు కొడుకులంతా నాకు ఫోన్ చేసే పరిస్థితి అయింది గురుగారు. చాలా బాధేస్తుంది మనసుకి. నా జీవితంలో ఎంత బతికి ఏం ప్రయోజనం గురుగారు, మర్యాద లేదు నా ఊర్లో. చాలా బాధపడ్డాడు. ఎన్నో ఒక 2 ఇయర్స్ ముందు 3 ఇయర్స్ ముందు నేను అతనికి అప్పుడు చెప్పాను, ఏం బాధపడుకు నాయనా, ఎందుకు బాధపడతావు, ప్రతి ఒక్కదానికి భగవంతుడు ఉంటాడు, నమ్మకంతో భగవంతుని సాధించవచ్చు, ఏం బాధపడకు, నీకు ప్రశాంతత లేదు అంటున్నావు కదా, రోజు ఒకసారి విష్ణు సహస్రనామం పఠించుకో, ఆటోమేటిక్ నీకు ప్రశాంతత వస్తుంది అని చెప్పాను. నేను వాళ్ళ నాన్న గురించి ఏం ఆలోచించలేదు. అయితే ఇతను రోజు ఫ్రీ ఉన్నప్పుడంతా విష్ణు సహస్రనామం పఠించక షురువైనాడు. బస్ స్టాప్లో కూర్చుంటే బస్ కోసం ఎందుకు వెయిట్ చేయాలి, తీసుకో విష్ణు సహస్రనామం. ఇది 2 సంవత్సరాలకు ముందు. ఇప్పుడైతే ఎలా అయిపోయిందంటే, బస్ స్టాప్లో ఎందుకు వేస్ట్ చేస్తా అంటే, నేనేం వేస్ట్ చేస్తాను గురులేజ్ గారు, నా దగ్గర వాట్సాప్ ఉంది, నేను ఆరాంగా నెమ్మదిగా చాటింగ్ చేస్తున్నాను. సరే, ఉదయం లేవగానే ఎవరు ఏం చేస్తారేమో తెలీదు, మొబైల్ అంతా అందరూ చూసుకుంటారండి. అందులో దేవుడి ఫోటో ఉందని కాదు, ఎవరైనా మెసేజ్లు ఏదైనా వచ్చాయా మిడ్ నైట్లో అని. ఏం చేసింది టెక్నాలజీ అంత వచ్చేసింది. అది కావాలి వద్దు దాంట్లోనే ప్రశ్న. అది కావాలి అని 100 మంది అంటే వద్దు అని 100 మంది అనేవాళ్ళు ఉంటారు. ఉపయోగమే అంతే. ఒకరు మంచిదానికి ఉపయోగం అంటారు, ఒకరు చెడుదానికి ఉపయోగిస్తారు, అంతే కదా. మంచిదానికి ఉపయోగిస్తారు, చెడుదానికి ఉపయోగిస్తారు. ఏదైనా ఆంబులెన్స్ బుక్ చేయాలి, మొబైల్ ఇమ్మీడియట్ కావాలి, ఫోన్ బుక్ చేస్తారు, అంబులెన్స్ పిలిపించుకుంటే హాస్పిటల్ తీసుకెళ్తారు. అలాగే ఎవరికో ఫ్రెండ్కి ఏదో బ్లాక్మెయిల్ చేయాలి అని చెప్పేసి ఫోన్లో చేసి ఏదో ఒక అబద్ధం, అతను హార్ట్ అటాక్ వచ్చే వెళ్ళిపోతాడు. అంటే ఇక్కడ మంచి దాంట్లోనే ఉంది, చెడు దాంట్లోనే ఉంది. ఇక మనం ఏం తినాలి, కరెక్ట్ కదా. కారం కావాలి మనకి, అంటే మనం భోజనం చేస్తాం కదా, అందులో ఎండుమిర్చి పచ్చిమిరపకాయలు కావాలి, తినాలి, బాగుంటుంది. అదే ఎక్కువ తినేస్తే మండిపోద్ది కడుపులో, తర్వాత పొగలొచ్చేస్తాయి. చూడండి ఎంత వ్యత్యాసం ఉందో. ఇక్కడ కావాలి, అది కావాలి, ఇది కావాలి. ఎక్కువైపోతే టూ డేంజరస్. మనకి ఏది ఎక్కువైనా డేంజరస్సే. అదే జీవితంలో మంత్ర ప్రభావం ఎక్కువైతే ఎంత పెద్ద డేంజరస్లోనా దూరం అయిపోతాయి. అందుకే మంత్రశక్తి అనేది ఉంటే ఏదైనా జయించవచ్చు. చూశారు కదా, శ్రీకృష్ణ విజయ్ ఎన్నో సంవత్సరాలు, వేలు సంవత్సరాల నుంచి వస్తున్నాయి. మంత్రంతో కొందరు చెప్తూ ఉంటారు, మంత్రాలకి చింతకాయలు రాలుతాయా అని కూడా అంటారు. ఆ కాలంలో మంత్రంతోనే కుంతికి కర్ణుడు కూడా పుట్టాడు, మీకు తెలుసో తెలీదు. మంత్రానికి పిల్లలు పుట్టేవారు. అంటే మంత్రాలకి చింతకాయలు ఇప్పటి కాలంలో రాలవు, పాతకాలంలో మంత్రాలకి పిల్లలే పుట్టేవారు. కుంతీదేవికి ఎలా పుట్టాడు? మంత్రంతో, సూర్యనారాయణ మంత్రంతో. మంత్రం అంటే అంత శక్తి, అంత తేజస్సు, అంత తపస్సు. మంత్రం అనేది ఒక ప్రాణం. మంత్రము లేని జీవితంలో ఏమీ లేదు. ప్రతి ఒక్క దానికి మంత్రం కావాలి. అయితే సరే, ఏదో ఒక మంత్రం, బీజాక్షర మంత్రమో, ఓం నమ శివాయనో, నమో నారాయణనో, అష్టాక్షరనో, పద్మాక్షరనో, ద్వాదక్షరనో, లేదా శ్రీ చక్రవాక్షరనో, ఇంకోటి ఏదో ఒకటి మంత్రం. అయితే ఇంకోటి దీనికన్నా మంచి ఇంకో మంత్రం అని తక్షణం నీకు ఒకటి చెప్తాను. ఒక మహాలక్ష్మి మంత్రం మంచి రోజు చెప్పి మీకు ఉపదేశం చేస్తా. టీవీలోనే నేను ఉపదేశం చేస్తున్నాను అనుకోండి, ఆ మంత్రాన్ని ఎలా జపించాలని కూడా అప్పుడే నేను చెప్తాను. దానికోసమే ఒకరోజు చెప్తాను మంత్రం. ఏదే శుక్రవారమే చెప్తాను, ఎందుకంటే అది లక్ష్మీ మంత్రం. చెప్తూ ఉంటారు కదా, మాకు రుణాలు బాధ. అలాంటి లక్ష్మిని ఆకర్షించే ఒక మంత్రం ఉంది, ఏకైక మంత్రం. ఆ మంత్రాన్ని ఆ సమయం వచ్చినప్పుడు నేనే తెలియచేస్తాను. ఇప్పుడు మంత్రాలు జపించడం వల్ల మనకి ఏంటి లాభం అనేది ఇప్పుడే వచ్చి తెలియచేస్తా, వెయిట్ చేయండి. గురూజీ, హైదరాబాద్ నుంచి ప్రవీణ్ కాలర్ లైన్లో ఉన్నారు, వారితో మాట్లాడదాం. నమస్కారం అండి ప్రవీణ్ గారు, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా సిస్టర్ గురించి తెలుసుకోవాలండి. తప్పకుండా అండి, మీ సిస్టర్ పేరు చెప్పండి. పూజ అండి. నక్షత్రం చెప్పండి. నక్షత్రం తెలియదు మేడం. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. డేట్ ఆఫ్ బర్త్ 3 అక్టోబర్ 1998. 3 నుండి 3 గంటల 30 నిమిషాలండి, మార్నింగ్ 3 గంటల 30 నిమిషాలకి. అవునండి. సరే అండి, ప్రవీణ్ గారు మాట్లాడండి గురూజీతో. నమస్తే అండి. నమస్తే గురూజీ. నమస్తే. మా సిస్టర్ కి నాగదోషం ఉందని చెప్పారు, అలాగే పులి దోషం కూడా చెప్పారు.
అయితే చదువులో సమస్యలు, మళ్ళీ పెళ్లి చేస్తే విడిపోతారు అని చెప్పారు గురుజీ. మ్మ్. అయితే ఎలా చేయాలి అర్థమవుతుంది. వాళ్ళు చెప్పిండేది నిజమైన ఆయన, నేను లేదు అని చెప్పలేదు. ఓకే గురుజీ. ఎందుకంటే ధనిష్ట నక్షత్రంలో మకర రాశిలో జన్మించింది. ఓకే గురుజీ. ధనిష్ట నక్షత్రాధిపతినే కుజుడు. ఓకే గురుజీ. కుజుడు అది సింహ లగ్నంలో ఉన్నాడు విత్ రాహుతో. కుజ రాహు సంధిలో ఉంది, సర్పశాపం ఉంది, దాన్ని నేను ఒప్పుకుంటాను, ప్రాబ్లం లేదు. అయితే మీ అక్కకు కుజ దోషం లేదు, ఎందుకంటే నక్షత్రాధిపతి అతనే. తర్వాత చంద్ర దృష్టి కుజుని పైన, గురు దృష్టి కుజుని పైన కూడా పడుతుంది. సింహ లగ్నం అంటే ధనిష్ట నక్షత్రం కుంభరాశిలో జన్మించింది. అప్పటికి గురు దృష్టి కుజుని పైన పడుతుండే వల్ల కుజ దోషం ఉన్న దాని ఎలాంటి నెగిటివ్ ఇవి లేదు. తర్వాత సప్తమాధిపతి శని మంచి రాజయోగ స్థానంలో కూర్చున్నాడు. అంటే చేసుకునే అబ్బాయి కూడా చాలా మంచోడు, మంచి ఉన్నత పరిస్థితిలో ఉంటాడు. సప్తంలో గురువు ఉన్నాడంటే గురువు లాంటి మంచి అబ్బాయి దొరుకుతాడని. ఇంకా నీ చెల్లె కోపం ఎక్కువ చెప్పాలంటే, ధైర్యం చాలా, అన్నిటికీ రెడీ. అమ్మాయి మగపిల్లోడు, నీకన్నా కాస్త భయం ఉంది, మీ చెల్లెలకి భయం అనేది ఉండదు, అంత ధైర్యం వస్తుంది వస్తూ మండితనం చాలా అలా ఉంటుంది. అంటే వచ్చే చిన్నోడు మంచోడే, ఇద్దరు బాగుంటారు, మీరేం బాధపడకండి. కానీ అమ్మాయికి అయితే కాస్త రాహు దోషం ఉంది, లగ్నంలో రాహు ఉండే దానివల్ల కాస్త సర్పదోషం ఉంటుంది. ఈ సర్పదోషం వల్ల జీవితంలో ఎలాంటి ఇబ్బందులు రావు. అయితే చదవడానికి చాలా డిస్టర్బెన్స్ వస్తూ ఉంటాయి. చదవాలా వద్దా, చదివితే ఏమవుతుందో. ఎగ్జామ్స్ జరుగుతున్నాయా? సరే, మంచిది. ఈసారి కంప్లీట్ చేస్తుందండి. నెక్స్ట్ ఏం చదవాలి అనుకోండి? నెక్స్ట్ ఇంటర్వ్యూలో సీట్ తీసుకున్నాను గురించి, ఎంపీసీలో. ఎంపీసీయా? మంచిది. ఎంపీసీ తీసివ్వండి, చాలా మంచిది. అలాగే మంచిగా చదువుతుండండి, ఏం ప్రాబ్లం లేదు. మంచి ప్రొఫెషనల్గానే పైకి వస్తుంది, జీవితంలో ఎలాంటి ఇబ్బందులు లేదు. కానీ ప్రజెంట్ ఈ ఎగ్జామ్స్ అన్నీ కంప్లీట్ అయిన తర్వాత ప్రతి మంగళవారం నాగదేవతలకు పాలు పోసి దీపం ఒక 16 వారాలు వెలిగించమని చెప్పండి. మెడలో ఎప్పుడు సుబ్రహ్మణ్య స్వామిది $1 వేసుకోమని చెప్పండి. ఎప్పుడు షష్ఠి వస్తుంది, షష్ఠి సుబ్రహ్మణ్య షష్ఠి అంటాం కదా, అలాగే ప్రతి మాసంలో షష్ఠి రోజు సుబ్రహ్మణ్య స్వామి అష్టోత్తరము సుబ్రహ్మణ్య స్వామి పఠిస్తూ వస్తే ఈమె రోజుకి సర్పశాపం అన్నీ తగ్గిపోయి కుజుడు మంచిది చేస్తాడు, తర్వాత విశేషంగా రాహును మంచిది చేస్తాడు. ఇంతే చిన్న రెమెడీస్ నేను చెప్పింది, చక్కగా పాటించండి. నీ చెల్లెలకి పరిపూర్ణమైన విద్యాభ్యాసము, మంచి యోగం రావాలి నేను వేడుకుంటున్నాను. నమస్తే. ప్రవీణ్ గారు విన్నారు కదా, గురూజీ చెప్పింది పాటించండి, తప్పకుండా మంచిగా జరుగుతుంది. గురూజీ వరంగల్ నుంచి ఉమారాణి కాలర్ లైన్లో ఉన్నారు, వారితో మాట్లాడదాం. నమస్తే అండి ఉమారాణి గారు. నమస్తే అండి. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? తమ్ముని గురించి అండి. తప్పకుండా అండి. మీ తమ్ముడు పేరు నక్షత్రం చెప్పండి. ఆ నక్షత్రం తెలియదండి, డేట్ ఆఫ్ బర్త్ చెప్తానండి. పేరు, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 1976 డిసెంబర్ 21. డిసెంబర్ 21. సత్యనారాయణ రెడ్డి అండి, ఆయన పేరు రని రాజు అని పిలుస్తాం. సరే అండి. ఉమారాణి గారు మాట్లాడం గురూజీతో. నమస్తే అమ్మా. నమస్తే గురూజీ గారు, మీకు పాదాభివందనాలు గురూజీ గారు. ఆశీస్సులు ఉంటాయి తల్లి. తమ్ముని గురించి అండి. తమ్ముడు ఏం చేస్తుంటారు వీళ్ళు? ఒక దగ్గర పని చేస్తారండి, అంటే ఫైనాన్స్ ఇట్లా ఇచ్చే వాళ్ళ దగ్గర పని చేస్తారు. సరే తల్లి. మూలా నక్షత్రం మంగళవారం రోజా జన్మించింది మీ తమ్ముడు? ఏమో ఆదివారం అంటారు నాన్నగారు, అమావాస్య వెళ్ళిపోయినాక అంటారండి. 1976. లేదు తల్లి, మీ డేట్ ఆఫ్ బర్త్ రాంగ్. ఆదివారం అంటారు, ఇట్లా ఆదివారం అంటారు, కాస్త డేట్ ఆఫ్ బర్త్ చూస్తే మంగళవారం వస్తుంది, ఇంకొకరు శనివారం రాత్రి అంటారు, ఒకరు ఇలా ఉంటాయిలేండి. మీకు సరిగ్గా చక్కగా తెలియదు, మర్చిపోయినట్టున్నారు. నాకు అవన్నీ వదిలేండి, రమల శాస్త్రం చూస్తున్నాను. మీ తమ్ముడి గురించి ఏం తెలుసుకోవాలి? ఆయన అంతా మంచిగా 10th కానించి ఆయనకు రూట్ మారింది గురూజీ. అసలు ఏ పని సరిగ్గా ఉండదు, ఆగమాగము, అంతా వినిపించుకోడు. నాన్న వాళ్ళకు అతనికి పడదు, ఇల్లు కట్టిండ్రు కానీ ఆ ఇంట్లో ఉండరు. అయితే మూలా నక్షత్రం కరెక్ట్, మంగళవారమే పుట్టిండేది, మూలా నక్షత్రం రోజే జన్మించినది. మూలా నక్షత్రం అయితే కరెక్ట్గా ఉంటుంది, వేరే ఏ నక్షత్రం అయినా కూడా ఇలాగే
ఉండదు, మీరు చెప్పడానికి సూట్ కాదు. బాగుంది తల్లి, ప్రాబ్లం లేదులేండి. జన్మజాతకంలో కేతు మహాదశలో పుట్టాడు, కోపం ఎక్కువ, మండితనం చాలా, అవును ఇంటికి వ్యతిరేకం అంతే. అవును అయ్యగారు ఊరికి గురూజీ. ఉపకారి, ఊర్లో అందరితో మంచిగా ఉంటాడు, ఇంకేం ప్రాబ్లం లేదు. ఇంట్లో మాత్రం వ్యతిరేకం, ఏం చెప్పకూడదు, ఏం అడగకూడదు అంతే. అవును గురూజీ. ప్రజెంట్ అయితే అసలు అతను మ్యారేజ్ కూడా అయింది గురూజీ, కానీ భార్య ఉండదు. తమ్ముడు బాగుంటే భార్య ఉంటుంది కదమ్మా. ఒకరు వేరే వాళ్ళని మనం దూషించక ముందు మనది ఎంత ఉంది అనేది మనము ఒకసారి ఆలోచించాలి. అవును గురూజీ. ఇప్పుడు మీరు మీ తమ్ముడు కరెక్టే, కానీ మీరు అతన్ని మిమ్మల్ని ఏమి చేయడు, కానీ ఆమె భరించాలి కదా. అవునవును. మీరేమైనా తిట్టండి, నా కలకుండా ఉంటాడో లేదా తలంచుకొని వెళ్ళిపోతాడు. అదే వైఫ్ తిట్టిని లాగా 2 పీక్తాడు, చచ్చలా కొడతాడు, ఇంకేం చేస్తుంది ఆమె? ఉంటుందా? వదిలి వెళ్ళిపోతుంది. అది కామన్ కదా. అందువలన భార్యాభర్తలు బాగుండాలి అని మన బుద్ధి చెప్పాలి. వాళ్ళు ఇప్పుడు ఆమె కూడా చూడండి, పెళ్లి చేసుకుని ఒక ఆడపడుచు, ఆమె కూడా బాధపడుతుంది. అది మనకే కదా శాపాలు. మన జీవితంలో గురూజీ 2 పిల్లలు, ఆమె రాదు గురూజీ. పిల్లలు ఎవరి దగ్గర ఉన్నారు? ఆమె దగ్గరే ఉన్నారు గురూజీ. వాళ్ళకి ఎంత వయసు? ఒక పాపకు 7, ఒక పాపకు 3 గురూజీ. వెళ్ళి మాట్లాడని తల్లి, వస్తుంది, ఎందుకు రాదు? వస్తే ఒక రోజు ఉంటది గురూజీ, మళ్ళా వెళ్ళిపోతది గురూజీ. చాలా తిరిగినాం, అందరు పోలీస్ స్టేషన్ పోయినాం, అన్ని చేసినాం గురూజీ. సరే తల్లి, తను రాదు. ఇప్పుడేంటి మీ తమ్ముడికి ఇంకో పెళ్లి చేయాలా? మరి అదే ఆ గురూజీ, మరి ఎట్లా, మరి ఏం చేద్దామని మీకు చేసినాం గురూజీ. సరే తల్లి, నేను చెప్పేదైతే తమ్ముడికి ఇంకొక పెళ్లి దయచేసి వద్దు. ఆమె వస్తుంది, ఏదో ఇప్పుడు 2 పిల్లలు ఉన్నాయి మీ వంశస్థులు, మీకు మీ అబ్బాయికి పుట్టిన పిల్లలు అక్కడ ఉన్నాయి, మీ తమ్ముడికి పుట్టిన పిల్లలు. ఇక అవన్నీ తీసి ఆమెకు ద్రోహం చేసి తర్వాత ఇంకొక ఆమెను తెచ్చి కట్టినా అదే పనే ఇతంది. ఇతను మనం మార్చలేము. ఉండే అమ్మాయినే సరిగ్గు పెట్టుకుంటే మన భాగ్యం అనుకోవాలి. దయచేసి అర్థం చేసుకోండి ఎందుకు చెప్తున్నానండి. ఎందుకంటే వేరే అమ్మాయి తెచ్చి కట్టినా కూడా ఇతను అంతే, ఇతనిలో మార్పు రాదు. ఇతనిలో మార్పు ఎప్పటి వరకు రాదో, ఎవరు ఎన్ని అమ్మాయిలు తెచ్చి కట్టినానో అంతే పరిస్థితి కదా. మరి ఎట్లా గురూజీ? లేదా అలాగే వదిలేయండి నెమ్మదిగా ప్రశాంతంగా. అంటే దీనికి పరిహారం ఏం లేదంటారా? పరిహారం ఉన్నాయి తల్లి, పరిహారం ఉండాలని. నేను వేరే పెళ్లి చేయాలని నువ్వు వెయిట్ చేస్తున్నావు కదా, పరిహారం చెప్తే ఇంకా ఆమెను తెచ్చి కడతావు. ఈమె జీవితం ఏం కావాలి? వస్తే నాకు సంతోషమే గురూజీ. అలా వచ్చేలా నేను చేసి పెడతా. నేను చెప్పింది చేపించండి అతని చేతిలో. చేస్తాడా ఏమన్నా చెప్తే? అంటే అమ్మాయినే చేయొచ్చా గురూజీ? చేయొచ్చు. ఇప్పుడు ఇతను చేయడు గురూజీ, ఒకసారి చేస్తాడు, ఒకసారి చేయరంటారు. అమ్మ అయితే రెగ్యులర్ గా చేస్తుంది కదా. సరే తల్లి, ఇతనే చేస్తే చాలా మంచిది. ఉన్ని మీ ఇల్లు దేవుడు, మీ కుటుంబ దైవము? దైవం అంటే వెంకటేశ్వర స్వామి గురూజీ. అది కాకుండా వేరే? భద్రకాళి తల్లి, కొరివీరన్న. భద్రకాళి ఆమె ఉంది, ఆమె కరెక్ట్ గా చేస్తుందని. ప్రతి బుధవారం భద్రకాళి అమ్మవారిని ప్రార్థించి బుధవారం అనుకూలమైతే దగ్గరలోనే ఏదైనా కాళీ దేవాలయము ఇలాంటి ఏదైనా దేవాలయం ఉంటే అక్కడ వెళ్ళి ఒక మట్టి ప్రమిద, అందులో 2 ఎండు మిరపకాయలు పెట్టి దానిపైన ఇంకొక మట్టి ప్రమిద పెట్టి యాప నూనె అందులో పోసి దీపం వెలిగించి, మా కోడలు మా ఇంటికి రావాలి, ఇది మంచి బుద్ధి రావాలి, దీనిపైన ఉన్న దుశ్చటాలు అలవాట్లు అన్నీ తొలగించుకొని భార్యాభర్తలు అన్యోన్యంగా ఉండాలి అని 2 దీపాలు వెలిగించాలి ప్రతి బుధవారం. అలాగే ప్రతి గురువారం కూడా ఎక్కడైనా నరసింహస్వామి దేవాలయం ఉంటే లేదా వీరభద్రస్వామి దేవాలయం ఉంటే అక్కడ వెళ్ళి నెయ్యి దీపం కానీ లేదా నువ్వుల నూనెతో దీపం వెలిగించి సంకల్పం చేసి 16 వారాలు వస్తే అతనిలో కాస్త మార్పు వస్తుంది. మీ కోడలు మీ ఇంటికి వస్తుంది, జీవితంలో ప్రశాంతంగా ఉంటారు తల్లి. ఇతను ఎక్కడైనా పౌర్ణమి రోజు నదీ తీరానికి తీసుకెళ్ళి పూర్వజన్మలో ఏమేమి కర్మాలు చేసావు అవన్నీ వెళ్ళిపోయి నేను తెలుసుకొని 3 సార్లు నదీ తీరంలో మునిగి తర్వాత పైకి లేచిన తర్వాత బయటకు వచ్చిన తర్వాత కాస్త పాలు నువ్వులు నూనె 2 మిక్స్ చేసి ఒళ్ళకంతా పూసుకొని ఇంకొకసారి స్నానం చేసి అక్కడ ఒక 3 నెయ్యి దీపాలు వెలిగించి ఇంటికి రమ్మని చెప్పను. అలా 3 మాసాలు చేసిన కర్మాలన్నీ తొలగిపోతాయి, మంచిగా ఉంటాడు తల్లి. నమస్తే. గురూజీ, శోభ కాలర్ లైన్లో ఉన్నారు, వారితో మాట్లాడదాం. నమస్కారం అండి, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నేను మా భర్త గురించి తెలుసుకోవాలని. తప్పకుండా అండి, మీ భర్త పేరు నక్షత్రం చెప్పండి. డేట్ ఆఫ్ బర్త్ చెప్తా మేడం. జనవరి 23, 1973. జనవరి 23, 1973. అవును మేడం. పుట్టిన సమయం చెప్పండి. పొద్దున 9:40 మేడం. ఉదయం 9:40. అవును మేడం. సరే అండి, పేరు చెప్పండి. మధు మేడం. మధు. సరే అండి, శోభ గారు మాట్లాడండి గురుజీతో. నమస్తే అమ్మా.
నమస్కారం గురుజీ, పాదాభివందనాలు గురించి మీకు. మా ఆశీస్సులు ఉంటాయి తల్లి. చాలా సంతోషంగా ఉంది గురుజీ. సంతోషంగా వండుకొని ఎందుకు ఏడుస్తున్నారు? నేను నమ్ముకున్న అమ్మవారు నన్ను కరుణించింది గురుజీ. మ్మ్. అందరూ పిచ్చిదానా అని అసలు ఫోనే కలవవి అది అన్నారు మేడం. చూడండి ఈరోజు కలిసిపోయింది. పిచ్చిదాని అనే దానికి కలిసింది లేదు తల్లి. నేను పిచ్చిదాన్ని అనే దానికి నీ కర్మార్థం వెళ్ళిపోయింది. తిట్టేవాళ్ళు తిడుతూ ఉండాలి తల్లి, మన కర్మ వాళ్ళు అనుభవిస్తారు అంతే. అంతే గురుజీ, నాకు చాలా సంతోషంగా ఉంది గురుజీ. ఈ రోజు నుంచి నా కష్టాలన్నీ దూరమైన నీ అనుకుంటున్నాను. కష్టాలన్నీ దూరం అయిపోవాలని నేను ఆ పరమేశ్వరంతో వేడుకుంటున్నాను తల్లి. నీకు మంచిదే అవుతుంది. ఏం పని చేస్తారు భర్త? మా ఆయన ఫైనాన్స్ చేస్తారు గురుజీ. మ్మ్. చిన్నగా చిట్ ఫండ్ లాగా, అంటే డైలీ కలెక్షన్ లాగా. మ్మ్. గురుజీ ఎంత చేసినా అసలు ఏమి ఉంటది, అది మాకు ఆధారం లేదు. ఎందుకంటే మ్మ్. మాది ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ గురుజీ. మ్మ్. కానీ మా ఆయన చాలా మంచిది. ఎందుకంటే ఆయన నా కోసం అన్ని వదులుకున్నారు. సరే. నేను మార్వాడి క్యాస్ట్ కి చెందిన అమ్మాయిని. మ్మ్. తను కూడా మార్వాడి అయిపోయింది గురుజీ. మ్మ్. కానీ ఇద్దరు వెజిటేరియన్ అయిపోయారు అట్లయితే. అట్లా లేదు గురుజీ. నేను ఏ జన్మలో పుణ్యం చేసుకున్నానో కానీ మ్మ్. ఆయన నాకు దొరికింది గురుజీ. సరే తల్లి, ఎప్పుడు ఇలాగే రాధా రుక్మిణిలా, శ్రీకృష్ణ సత్యభామలా చక్కగా ఉండండి తల్లి. గురుజీ మరి చెప్పండి గురుజీ, ఆయన ఎందుకు అసలు ఎప్పుడు చిన్న విషయంకి చాలా పెద్దగా టెన్షన్ అయిపోతుంటారు. ఎవరి ఆధారం ఆయన ఏది చేసుకున్నా అసలు దానికి బ్యాలెన్స్ అనేది ఉండదు. మాకు ఇద్దరు పిల్లలు గురుజీ, ఒక పాప ఒక బాబు. ఉత్తర పాల్గొని నక్షత్రము, కన్యా రాశిలో జన్మించారు. ఎన్ని సంవత్సరాలు అయింది మ్యారేజ్ అయ్యి? 15 years అవుతుంది గురుజీ. ఓకే. ఈ ఫైనాన్సియర్ బిజినెస్ అని స్టార్ట్ చేసి ఎన్ని సంవత్సరాలు అయింది? అది 10 years అవుతుంది గురుజీ. సరే తల్లి, ఎందుకంటే ప్రజెంట్ ఇప్పుడు దాదాపు ఒక 5 to 7, 8 years నుంచి అంత మంచిగా టైం ఉండలేదు ఇన్ని రోజులు. అవును గురుజీ, చాలా ప్రాబ్లమ్స్. ఇప్పుడు టైం బాగుంది, మంచి టైం స్టార్ట్ అయింది. ఇంకా మంచిగా ఉంటుంది. మీరేం బాధపడకండి, ఇబ్బంది పడకండి. చాలా మంచి యోగాలు కలిసి వస్తున్నాయి. ఫైనాన్షియల్ రిలేటెడ్ దానికన్నా వేరేది ఏదైనా ఉంటే కూడా ప్రయత్నించమని చెప్పండి. మంచి గార్మెంట్స్ రిలేటెడ్, ఈ మిల్క్ ప్రోడక్ట్స్ రిలేటెడ్, అండ్ ఐరన్ రిలేటెడ్, ప్రావిజన్స్ రిలేటెడ్, ఇలాంటిది స్టేషనరీస్, డిస్ట్రిబ్యూషన్స్, కొరియర్, ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్, స్టీల్ ఇండస్ట్రీ, కన్స్ట్రక్షన్స్, భూమి, ఇలాంటిది కూడా ప్రయత్నించవచ్చు. బట్ దీంట్లోనే ఉన్న గురుజీ ఇప్పుడు ఈ మధ్య కాలంలో ఒక ల్యాండ్ అని చెప్పి కొంచెం మనీ పెట్టిండ్రు గురుజీ. అయితే అది కూడా ఎట్లుంటది, ఇంకొకటి ఆయనను అందరు యూజ్ చేసుకుంటారు గురుజీ. కానీ ఎక్కువ ఆయన గురించి అందరు చెడుగా మాట్లాడతారు. అంతే కదమ్మా. ప్రపంచమే అంత రాముణ్ణి బాగా పూజిస్తారు, తర్వాత తిట్టుకుంటాడు. అతను పూజిస్తే కష్టాలు వస్తాయి ఎక్కువ అని. ప్రపంచమే అంత తల్లి, ప్రపంచమే అంత. ఎప్పుడు కూడా 100 జనానికి మనం మంచి చేయలేము. 90 జనం మంచి చేస్తే 10 జనం వ్యతిరేకంగా మాట్లాడే వాళ్ళు ఉండారు. అప్పుడే మంచికి చెడుకి వ్యత్యాసం ఉంటుంది కదా. అందరూ మనల్ని మంచోళ్ళు అనేస్తే మనలో ఉన్న చెడుతనం గురించి వార్త. చెడు అంటేనే మంచితనానికి గౌరవం. మళ్ళీ ఏదో తను ఎట్లా ఉంటున్నాడంటే వాల్మీకి టైప్ గురుజీ. పెళ్లికి ముందు చాలా గొడవలు, రోజు ఒక కేసు, అట్లాంటిది. తను ఇప్పుడు ఎట్లా మారిపోయిందంటే అసలు నమ్మరు ఇప్పుడు ఎవరు ఆయనను చూస్తే. అది నీ చెయ్యి గుణం తల్లి, అది యోగం ఉండాలి. ఎలాంటి భర్తని చూడండి, వాల్మీకి లాగా ఉండేవాడిని ఇలా చేశానంటే ఇట్స్ యువర్ గ్రేట్. నిజంగా నువ్వు అలా చెప్పుకోవడం, ఎవరు అలా చెప్పుకోరు ఈ కాలంలో. నువ్వు చెప్తున్నావంటే ఇట్స్ రియలీ నువ్వు గ్రేట్ అతనికన్నా చెప్పాలంటే. మంచి తల్లి. ఎట్లా అన్నారంటే 6 నెలల్లో నిన్ను వదిలేస్తాడు వాడు, ఉండగాడు, వాడిని పెళ్లి చేసుకున్నాము అట్లా అని. వాళ్ళ క్యాస్ట్ లో కూడా చాలా ఇబ్బందులు. ఇప్పుడు కూడా నా వల్ల చాలా స్ట్రగల్ అవుతుండు గురుజీ. కానీ ఎప్పుడు నా వల్ల తనకి ఏ ప్రాబ్లం రావద్దు, ఆయన బాగుండాలి, ఆయన ఆరోగ్యంతో ఉండాలి గురుజీ. మా పిల్లలకు ఆయననే ఆధారం. అవును కదమ్మా. ఇప్పుడు ఎవరున్నారు మీకు? దేవుడు, అతను వదిలితే ఇంకెవరు లేదు. పతియే పరదైవం, అతనే దేవుడు అంతే. మంచిది, ఆయన బాగుండాలి, ఆయన ఆయుష్ బాగుండాలి. సరే తల్లి, మంచిది. నీకు మంచిది కానీ, నీ పిల్లలకు మంచిది కానీ, మీ భర్తకు మంచిది కానీ, అందరికీ మంచిది కావాలని నేను వేడుకుంటున్నాను. ఇప్పుడు మీ భర్తకైతే ఇక వ్యాపారంలో అభివృద్ధి అవ్వడానికి, మంచిగా డెవలప్మెంట్ అవ్వడానికి,
ఈ గుమ్మడి చెట్టు తెలిసి ఉంటుంది మీకు. గుమ్మడి చెట్టు, గుమ్మడికాయ మనం చూస్తూ ఉంటాము. ఆ గుమ్మడి చెట్టుని ఎక్కడైనా ఒక పెంచిండే జాగాలోనే ఎక్కడైనా ఉండే చోటు ఆ గుమ్మడి చెట్టు మధుల్లో చిన్నగా ఒక నెయ్యి దీపం ప్రతి శుక్రవారం ఉదయం 4 నుండి 5 లోపు ఎవరితో మాట్లాడకుండా మీ భర్త చేతిలో అతనే వెళ్ళి అక్కడ వెలిగించి రాని. ఇలా గుమ్మడి చెట్టు మధుల్లో అలా చేస్తూ వస్తే మీ చిన్న వ్యాపారం గుమ్మడికాయలా పెద్దగా అయ్యి ఎంతో మందికి మంచి చేసే యోగం కలిసి వస్తుంది. తెలుసు కదా, గుమ్మడికాయ ఇంత ఉంటుంది దాని ఇది అంటే చెట్టు, కానీ కాయలు మాత్రం ఇంతింతలా కాస్తాయి, తెలుసు కదా. అలా గురూజీ అది ఇక్కడ చుట్టుపక్కల లేకుంటే నేను నా ఇంట్లోనే పెట్టుకుంటా గురూజీ. పెట్టేసి తల్లి, పాటలో బయట పెట్టేసి అక్కడే వెలిగించి మంచిదవుతుంది. దాన్ని ఎప్పుడైనా గురువారము లేదా ఆదివారమే తేవాలి ఆ చెట్టు విత్తనాలని. అలా చేసుకుంటూ ఉండు. ఇంట్లో ప్రతిరోజు ఉదయం లేవగానే మీరు స్నానం చేసి తర్వాత దేవుడు ముందు నెయ్యి దీపం వెలిగించి లేదో ఇప్ప నూనెతో దీపం వెలిగించి కనకదార స్తోత్రం చదివిన తర్వాత ఇంట్లో వేరే పనులు ప్రారంభించు. రోజు నువ్వు అలా చేస్తూ రా తల్లి, ఖచ్చితంగా నీకు చాలా మంచిదవుతుంది, నీ భర్తకు మంచిదవుతుంది. సదా మా ఆశీస్సులు, మీ కులదైవ అనుగ్రహం, మాతృపితృవుల అనుగ్రహం కూడా నీపై ఉంది తల్లి. నమస్తే. గురూజీ అబ్దుల్ కాలర్ లైన్లో ఉన్నారు, వారితో మాట్లాడదాం. నమస్తే అండి అబ్దుల్ గారు. నమస్కారం మేడం. నమస్తే అండి, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మేడం నా గురించి మేడం. తప్పకుండా అండి, మీ డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. నా పేరు అబ్దుల్ సలాం, నా డేట్ ఆఫ్ బర్త్ వచ్చేసి 25/12/1985 మేడం. సరే అండి అబ్దుల్ గారు, మాట్లాడండి గురూజీతో. ఓకే మేడం. నమస్కారం అండి. నమస్కారం స్వామి. స్వామి మా ఆశీస్సులు ఉంటాయి. ఏం చేస్తుంటారు అబ్దుల్? స్వామి నేను గత 3 years బ్యాక్ మెడికల్ ఫీల్డ్ లో ఉంటుంది స్వామి. నాకు అప్పుడు బాగా మ్యారేజ్ అయినప్పటి నుంచి అన్ని కష్టాలే స్వామి నాకు. అన్ని అప్పులు, నా అనుకున్న వాళ్ళు నాకు దూరం చేశారు, ఎవరు చూడట్లేదు అసలు నాకు. అప్పులలో ఇబ్బందులు పడుతున్నాను స్వామి. ఇప్పుడు ప్రజెంట్ ఆటో నడుపుకుంటున్నాను స్వామి. మంచి ఎక్స్పీరియన్స్ స్వామి నాకు. మెడికల్ ఫీల్డ్ పరంగా 8 years ఎక్స్పీరియన్స్ ఉంది స్వామి. ఏం చాలా అర్థం కాక నేను ఇంట్లో నుంచి బయటకు వచ్చేసి ఆటో నడుపుకుంటున్నాను స్వామి. భార్య పిల్లలు? భార్య పిల్లలు ఉన్నారు స్వామి. ఏం చదువుకున్నావు మీరు? స్వామి నేను చదివిన చదువుకు నేను చేస్తున్న జాబ్ కి సంబంధమే లేదు స్వామి. నేను హాస్టల్ కంటే నేను ఐటీఐ చేసినాను స్వామి, ఎలక్ట్రీషియన్ గా. ఐటీఐ చేసి మెడికల్లో ఎక్స్పీరియన్స్ ఉందా? మెడికల్ ఎక్స్పీరియన్స్ నాకు. ఐటీఐ చేయక ముందు నుంచి నాకు మెడికల్ ఫీల్డ్ వచ్చి స్వామి. సరే నాన్న. మెడిప్లస్ అనే ఒక సంస్థలో నేను 6 years జాబ్ చేశాను స్వామి. రీసెంట్లీ 3 years బ్యాక్ స్వామి నేను జాబ్ రిజైన్ చేసేసి బయట ఆటో నడుపుకుంటున్నాను. చాలా అప్పులు అయినాయి. రిజైన్ ఎందుకు చేశారు మీరు? నాకే అర్థం అవుతలేదు స్వామి. రిజైన్ ఎందుకు చేశారు? ఇంట్లో ప్రాబ్లమ్స్ వల్ల స్వామి. కాదు, జాబ్కి ఇంట్లో ప్రాబ్లంకి ఎందుకు ప్రాబ్లం అవుతుంది? మీరు డే అండ్ నైట్ షిఫ్ట్ ఇలా ఉండేదా? లేదు స్వామి. సరే. సాలరీ సరిపోదు అని రిజైన్ చేశారు. అవును స్వామి. ఇంట్లో సపోర్ట్ చేయక 6,000 సరిపోక నేను జాబ్ రిజైన్ చేసి బయట ఆటో నడుపుతున్నాను స్వామి. కాదు, ఐటీఐ ఎక్కువైపోయినాయి స్వామి. ఐటీఐ చదివినాను అన్నారు, ఇప్పుడు ఆటో నడుపుకొని మీరు ఏదైనా సొంతంగా ఏదైనా ప్రయత్నం చేసేది? ప్రయత్నం చేయడానికి నాకు వేరే మార్గం లేదు స్వామి. అప్పులలో ఉన్నాను స్వామి. వేరే ప్రయత్నం చేస్తే నేను మళ్ళీ ఇంకా అప్పులు ఎక్కువైతాయేమో అని భయంతో నేను వేరే ప్రయత్నానికి కూడా చేయట్లేదు స్వామి. ఓకే, భగవంతుడు నీకు మంచి చేస్తాడు, ఏమి బాధపడకండి. ఖచ్చితంగా మీ జీవితంలో మంచి స్థాయికి వస్తారు మీరు, ప్రాబ్లం అంటూ లేదు. ప్రస్తుతం రుణాల బాధ అని చెప్తున్నా, అప్పుల బాధ. ఇంకా దయచేసి ఇంకా కొత్తగా అప్పులు చేసుకునేకంటూ పోకండి. ఎవరు సపోర్టు లేదు అని వేరే చెప్తున్నారు. భార్య ఏం పని చేస్తుంది? హౌస్ వైఫ్ స్వామి. ఏ పని చేయదు, ఇంట్లో ఉంటుంది ఆమె. ఇద్దరికి నేనే కష్టపడాలా. ఇప్పుడు పిల్లలు 3 స్వామి, 2 కూతుర్లు 1 కొడుకు. చేసుకోవాలా, తినాలా. అప్పులు అయితే తెగట్లేదు స్వామి. బాగా అప్పులలో అయితే బాగా ఇదే ప్రాబ్లమ్స్ ఉన్నాయి స్వామి అప్పులతో నాకు.
ఇబ్బంది పెడుతున్నారు. వేరే ఏదైనా జాబ్స్ పన్నా కూడా నేను దానికి అప్లై చేయట్లేదు స్వామి. ఇంతకు ముందు రైల్వేలో కూడా రాసి వచ్చినాను జాబ్ కి హైదరాబాద్ వెళ్ళి. కానీ ఇప్పుడు నేను ఇప్పుడు ఆ జాబ్స్ పన్నా కూడా నాకు ఇంట్రెస్ట్ రావట్లేదు స్వామి. మీకు మంచిదయ్యేట్టు నేను చూసుకుంటాను, బాధపడకండి. మీరు 3 రోజులకు ఒక నిమ్మపండు ఒక తీసుకొని 3 రోజులు మీ దగ్గరే పెట్టుకోవాలి. 3 రోజులు అయిన తర్వాత మీకు మీరే దృష్టి తీసుకొని ఎక్కడైనా 3 దారులు ఊరు బయట ఎక్కడైనా బయట వెళ్ళి ఈ 3 దారులు ఉంటాయి కదా, ఆ దారుల్లో సైడ్కి ఎక్కడైనా ఒక సైడు దానికి కాస్త 3 రకాల నూనె దానిపైన వేసి అంత గడ్డి పెట్టేసి దానికి అగ్గిపెట్టి వచ్చేయండి, ఎవరు చూడకుండా ఉండేట్టు. అలా 3 రోజులకు ఒక్కొక్కసారి 27 నిమ్మ పండ్లు చేయండి. అంటే 27 + 3 అంటే దాదాపు 100 రోజులు, అంటే 100 రోజులు వస్తాయి. అది కంప్లీట్ అయ్యే లోపే మీ ప్రాబ్లం అన్నీ సాల్వ్ అయిపోతాయి. మీరు ఏది ఆటో నడుపుకుంటున్నారో దాంట్లోనో చక్కగా అభివృద్ధి అవుతారు. మీకు ఉద్యోగం ఏదైనా ప్రయత్నిస్తే మంచి ఉద్యోగం వచ్చేట్టుగా అవుతుంది. తర్వాత నిదానంగా మీరు డెవలప్మెంట్ కాండి. నిదానంగా 2018 తర్వాత మీరు ఏదైనా సొంతంగా ప్రయత్నించండి. అంతవరకు ఉద్యోగం చేస్తూ ఉండండి. ఆ భగవంతుని సపోర్ట్ ఖచ్చితంగా మీకు ఉంటుంది. తర్వాత మీ ఇంట్లో ఉన్న కాస్త ఏదైనా సిహి పదార్థం స్వీట్ లేదంటే గోధుమ పిండి కాస్త దాన్ని బాగా నూనె వేసి ఒక బాండిల్లో వేసి దాన్ని బాగా హీట్ చేసి గోధుమ పిండిను తర్వాత దానికి కొంచెం నీళ్లు కలిపి చిన్నగా ఉంటలు చేసి దాన్ని అప్పుడప్పుడు చేపలు తీసుకెళ్ళి వేస్తూ ఉండండి ఎక్కడైనా చెరువు దగ్గర. ఇలా చేస్తూ వస్తే ఖచ్చితంగా మీకు త్వరలోనే ఆ ఒక మహాలక్ష్మి అంటే దారిద్ర్యం అంతా దూరం అయిపోయి ఒక అదృష్టము అనేది మీకు కలిసి వచ్చి ఖచ్చితంగా నీ జీవితంలో అబ్దుల్ నేను చెప్తున్నాను, నీ జీవితంలో ఈ రోజుకి కష్టాలు వెళ్ళిపోయాయి అనుకో, నేను చెప్పించేయి అంతా మంచిగా జరుగుతుంది తల్లి. నమస్తే. అబ్దుల్ గారు విన్నారు కదా, గురూజీ చెప్పింది పాటించండి, తప్పకుండా మంచిగా జరుగుతుంది. గురూజీ మంత్రం జపించడం గురించి వివరిస్తున్నారు. మంత్రం జపించడం వల్ల ఎలాంటి ప్రతిఫలాలు నిజంగా చూడండి. నేను ఒక టిప్స్ చెప్తాను. మీరు ఏదైనా ఒక మంత్రాన్ని 100 కోట్లు లేదా 1000 సార్లు లేదా 1,00,000 సార్లు మనం ఎన్నిసార్లు జపిస్తే అన్నిసార్లు మనకి ప్రతిఫలం. టిబేటియన్ జనాలు చూసే ఉంటారు మీరు, ఎర్రటి వస్త్రాలు వేసుకుంటారు కదా వాళ్ళు, టిబేటియన్ గురుమ్స్ అంటారు, కొందరు మాంగూస్ కూడా అంటారు. నేను ఎందుకంటే టిబేటియన్ జాస్తి వెళ్తాను కాబట్టి వాళ్ళకి నాకు సంబంధాలు ఎక్కువ. తంత్ర విద్యలో మహాపారంగులు, వాళ్ళ దగ్గర కూడా నేను కొన్ని తంత్రాలు నేర్చుకున్నాను అప్పట్లో, టిబేటియన్ తంత్రాలని ఏమేమి చేస్తారు వాళ్ళని. వాళ్ళు ఏం చేసేవారంటే చేతిలో ఇలా ఉంటుంది కదా, ఇలా దాన్ని పట్టుకొని దాని మంత్రం ఇప్పుడు వద్దు, నేను చెప్పకూడదు, చెప్తే మీరు దిగబడిపోతారు మళ్ళీ. ఆ మంత్రాన్ని చెప్పుకొని ఇలా తిప్పుతూ ఉంటారు. అలా తిప్పుతూ ఉంటే అది ఎన్నో వేలు లక్షల సార్లు అయిన తర్వాత అది లాక్ అయిపోతుంది. అది ఎప్పుడు లాక్ అయిందంటే ఆ మంత్రం వాళ్ళకి సిద్ధించింది అని, అప్పుడు దాన్ని ప్రయోగం చేస్తారు. చూడండి చేతిలో మీరు ఇట్లా తిప్పుతూ ఉంటారు. మీరు అనుకోవచ్చు అదేమో ఆటలాడేది లేని, అది ఆటలాడేది కాదు, మంత్రం చెప్పుకోవని వాళ్ళు తిప్పుతూ ఉంటారు. ఇట్లా ఒక రౌండ్ వచ్చిందంటే ఒకసారి అయిందని, ఇట్లా రౌండ్ బీజాక్షర మంత్రం అది, వదిలేండి బీజాక్షర మంత్రం చెప్పేది ఇప్పుడు. అలా తిప్పుతూ ఉంటారనమాట. ఇలా తిప్పుతూ ఉంటే అది లాక్ అవుతుంది. అలాగే వాళ్ళ చేతిలో ఇంకోటి ఉంటుంది, జపమాల, రక్తచందనపు మాల పెట్టుకో ఉంటారు, తులసి మాల లేదా రక్తచందనపు మాల, దాన్ని పట్టుకొని ఇలా మంత్రం చెప్పుకొని ఇలా చెప్పులు వేసుకొని ఎక్కడైనా ఉండలేండి, వాళ్ళ ఇంట్లో ఉండి ఎవరితోనో మాట్లాడుతూ ఉండలేండి, ఇలా చేస్తూ ఉంటారు. నేను మొన్న ఏదో ఒక సీరియల్లో చూశాను, ఆమె ఎవరినైనా తిట్టాలన్నప్పుడు మాత్రం ఇలా అంటూ ఉంటుంది, మిగతా కూడా కరెక్ట్గా ఉంటుంది. నేను షాక్ అయిపోయి ఇదేంటిది అని చెప్పేసి, అంటే ఆమె మాట్లాడాలన్నప్పుడు మాత్రము దీన్ని టికెట్ తిప్పుకొని తిడుతూ ఉంటుంది, మళ్ళీ కలకుండా అయిపోతుంది. ఆ సీరియల్ని నాకే షాక్ వచ్చింది. ఏంటప్పా సీరియల్లో కూడా జపమాలను మెయింటైన్ చేయాలి, తిట్టడానికి అంటే తిట్టడమే జపమా అనుకున్నా నేను అప్పుడు. అంటే నా ఆలోచనలు అలా వచ్చింది లేండి, నేను చూసిన దానికి అలా చెప్తున్నాను ఉన్ని, అది ఒక వేరే విచారం. అయితే ఆ మంత్రం జపించడం వల్ల అయితే చాలా పవర్ మనకి సిద్ధిస్తుంది. మీరు బస్సులో వెళ్ళేటప్పుడు జపం చేయండి, దాని కౌంటింగ్ అనేది ఏం లేదు, ఇలా మంత్రం జపమాలతోనే అనేది ఏం లేదు. శ్రద్ధగా కూర్చొని మనసుతోనే కళ్ళు మూసుకోండి, జపం చేసుకుంటూ ఉండండి. తర్వాత కళ్ళు మూసుకున్నాను అని చెప్పేసి ఈ బస్ స్టాప్లో దిగాలి, నెక్స్ట్ బస్ స్టాప్లో దిగేసాను గురుగారు అని చెప్పండి, నా దగ్గరికే వచ్చి. అందువల్ల నా చక్కగా కళ్ళు తీసుకొని మనసులో ఎవరితో మాట్లాడకుండా ఏకాగ్రతో జపం చేసుకుంటూ ఉండండి. బస్లా చేసుకోవచ్చు, ట్రైన్లా చేసుకోవచ్చు, ఫ్లైట్లా చేసుకోవచ్చు, అంతేందుకు నడుచుకుంటూ రోడ్డు పైన వెళ్తూ కూడా మనసులో తెలుసుకొని వెళ్ళండి. వేరే వాళ్ళతో మాట్లాడుకొని వెళ్తే టైం పాస్ అయిపోతుంది. వేరే వాళ్ళ గురించి తెలుసుకుంటే వాళ్ళు అలా చేశారు, వీళ్ళు ఇలా చేశారు, వాళ్ళు చేసిన కర్మ మీకెందుకు తెలుసా? చేసిన వాడికన్నా ఆడిన వానికి పాపం చానంట. వాడు ఏదో కర్మ చేసి వాడిని వాడు బతుక్కుంటాడు, దాన్ని ఎవరెవరు మాట్లాడుకుంటారో వాళ్ళకి ఎక్కువ పాపం వస్తుందంట. అది వినండి. దానికోసం వేరే వాళ్ళ గురించి మాట్లాడేది వదిలి, వేరే వాళ్ళని దూషించడం వదిలేసి
పక్కింటి అత్తింటి వాళ్ళ సమాచారాలను వదిలేసి వాళ్ళు అలా చెప్పారు, వీళ్ళు ఇలా చెప్పారు, వీళ్ళు ఇలా అనుకుంటే అవునా ఇదా, వాళ్ళు అక్కడ ఫిట్టింగ్లు పెట్టడం, ఇక్కడ అక్కడ చెప్పడం, అక్కడిది ఇక్కడ చెప్పడం, మాటకు ముందు ఇలా ఇంతకు ఎన్నో మంది చెప్పారులేండి దాని గురించి. అలా చేసుకొని ఉండాను కన్నా ఎప్పుడూ ఒక నిశ్శబ్దంగా ఒక మంత్రం చెప్పుకుంటూ లేదా దేవుడి జపమో లేదా మంత్రాన్నో పఠిస్తూ వస్తే రోజు రోజు శక్తి అభివృద్ధి అవుతుంది. అంతేకాకుండా మంత్రం సిద్ధిస్తుంది. మంత్రం సిద్ధించిందంటే మీకు ఏది వచ్చిందో అది దొరికేస్తుంది, అంతే కదా. ఏ మంత్రం గురుగారు అంటారా? ఇప్పుడే వచ్చి తెలియచేస్తా, వెయిట్ చేయండి. గురూజీ, హైదరాబాద్ నుంచి సునీత కాలర్ లైన్లో ఉన్నారు, వారితో మాట్లాడతాం. నమస్తే అండి, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నా గురించే అండి. సునీత గారు, మీ డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 12 నవంబర్ 1981 అండి. సరే అండి సునీత గారు, మాట్లాడండి గురూజీతో. నమస్తే తల్లి. నమస్తే గురువు గారు. గురువు గారు, మా ఆశీస్సులో ఉంటాయమ్మా. గురువు గారు, నా పరిస్థితి కొంచెం బాగాలేదు సార్, మీకు అనేసి ట్రై చేస్తున్నానండి. పరిస్థితులు బాగా లేదు. జాతకం అయితే నీ జాతకం చాలా బాగుంది, కానీ దాంపత్య జీవితంలో అంత మంచిగా లేదు, కుటుంబంలో ప్రశాంతత లేదు అని చూపిస్తుంది తల్లి. అవును సార్. రమణ శాస్త్రం చక్కగా చూపిస్తుంది. మీరు ఎన్నో కూతురు మీ నాన్నగారికి? రెండో కూతుర్ని సార్. సెకండ్. ఓకే. ఫస్ట్ అబ్బాయా అమ్మాయా? అట్లయితే అమ్మాయే సార్. అమ్మాయే సార్. మీ నాన్నగారికి ఎంతమంది పిల్లలు? 5 పిల్లలు. అందరూ ఆడపిల్లలైనా తల్లి? కాస్త 4వ వాడు అబ్బాయి సార్. ఓ 4 అబ్బాయి అంటే 4 అమ్మాయిలు 1 అబ్బాయి. అవును సార్. సరే తల్లి, మంచిది. నీ జన్మజాతకులు అయితే సుఖదాంపత్యము, కొన్ని మానసిక మాకు మ్యారేజ్ అయ్యి 6 ఇయర్స్ అయ్యింది సార్. నాకు 2 times వచ్చి 3rd month లో అబార్షన్ అయింది సార్. అబార్షన్స్ అయింది. ఫైనాన్షియల్ లో కూడా కొంచెం ఆర్థిక ఇబ్బందులు ఉంటున్నాయి సార్. నాకు అవన్నీ తెలుసు, నేను దానికి పరిహారం చెప్తాను. సంతాన యోగం కోసం మరియు కుటుంబంలో ప్రశాంతత ఉండడానికి, ఆర్థికతలో అభివృద్ధి, వీటన్ని కోసం ప్రతి సోమవారం శివాలయంలో ఉదయాన్నే 7:30 నుంచి 9 లోపు శివలింగానికి అభిషేకానికి 2 కొబ్బరి బొండాలు తీసుకెళ్ళి ఇవ్వండి, లేదా పాలు 1 అర్ధ లీటర్ తీసుకెళ్ళి ఇవ్వండి. అలా ఇచ్చి అక్కడే ఒక నెయ్యి దీపం వెలిగించి రావాలి. అలా 16 వారాలు చేసుకోవాలి. రావి చెట్టు, వేప చెట్టు, నాగదేవతలు ఉంటాయి, ఇవి మూటికి కూడా కలిపి పసుపు నీళ్ళు ఒక చెంబులో తీసుకెళ్ళి రోజు పోసి ఒక 48 రోజులు ప్రదక్షిణలు చేయాలి. ఇలా 48 రోజులు చేసే వరకు ప్యూర్ వెజిటేరియన్ మరియు బ్రహ్మచారిత్వంగా ఉండాలి. మరియు ఇవన్నీ చేస్తూ ప్రతి గురువారం గురు దేవాలయంలో దీపం వెలగడానికి నెయ్యి దానం ఇవ్వండి. లేదు ప్రతి గురువారం అదే వృక్షాల కింద దీపాలు ఒక 5 మట్టి ప్రమిదల్లో దీపాలు వెలిగించండి. ఇలా చేస్తూ వస్తే ఆటోమేటికలీ మీరు డెవలప్మెంట్ అవుతారు తల్లి. కుటుంబంలో ప్రశాంతత, ఈ పూజ అయిన 3 మాసాల్లోనే మీకు గర్భావతి అవ్వడం, తర్వాత జీవితంలో మంచి సంతాన యోగం పొందడం అన్నీ మీకు లభించేస్తాయి తల్లి. ఎప్పుడు మా ఆశీస్సులు మీపై ఉంటుంది, మీపైన, మీ కుటుంబం పైన. మంచిదవుతుంది తల్లి. నమస్తే. గురూజీ, మంత్రం చెప్తా అన్నారు. ఇక ఈరోజు విశేషంగా మంత్రం, ఏ మంత్రము అనే దాన్ని చెప్తానన్నాను. అది ఏ మంత్రమైనా సరే, ఓం నమ శివాయ అష్టాక్షరే మంత్రము, లలితా విష్ణు సహస్రం, ఏదైనా సరే అది ఎన్నిసార్లు చెప్పుకుంటూ ఉంటారో అన్నిసార్లు మీకు సిద్ధిస్తూనే ఉంటుంది, అదంతా సత్యం. అయితే బీజాక్షర మంత్రాన్ని నేనే ఎప్పుడైనా ఇంకోసారి చెప్తాను అని చెప్పాను. అయితే ఈరోజు సంకష్టర చతుర్థి కదా, చాలా విశేషమైన యోగక్షేమం ఉంది. అంగారక చవితి, మంగళవారం అంగారక చవితి వస్తానే మనకి రుణ విముక్తులు అవ్వడానికి చాలా విశేషమైన రోజు. ఈరోజు సాయంత్రం మహాగణపతికి అనుకూలమైతే పసుపు నీళ్లతో అభిషేకం చేసి, చూడండి, పసుపు నీళ్లతో అభిషేకం చేసి యథాశక్తి ఎర్రటి గన్నేరు పుష్పాలతో 21 గరికతో ఘం గణపతయే నమః అని పూజించి, ఎందుకంటే ఈరోజు నక్షత్రం అలాంటిది, ఈరోజు చేయాలి మీరు. ఘం గణపతయే నమః అని పూజించి మహాగణపతికి మోదక నైవేద్యాన్ని పెట్టిందే అయితే నైదీపం వెలిగించి శ్రీ మహాగణపతి రుణ విమోచక స్తోత్రం చదవండి. ఇలా చదివిందైతే పరీక్షల్లో దిగ్విజయము, ఎలాంటి రుణ బాధలున్నా త్వరలోనే తగ్గిపోయి ఆర్థికంగా అభివృద్ధి చెందుతారు. చూడండి, అద్భుతమైన ఈరోజు చాలా విశేషమైన యోగక్షేమం. ఈరోజు ఇంట్లోనేనండి, వేరే ఇంకెక్కడా లేదు. ఇంట్లోనే గణపతి ఉండే ఉంటుంది కదా, చిన్న విగ్రహం, మీరు చక్కగా కూర్చొని చేయండి.
ఇంట్లో గురుగారు మా ఇంట్లో ఒకే ఒక హాల్ అండి, మేము ఉండడానికి జాగా లేదు గురుగారు అంటే, హాలే క్లీన్గా శుభ్రం పడిచి ఇల్లు తుడిచేసి ఒక చోటు చిన్నగా ఇంట్లో ఒక పీట పెట్టి దానిపైన గణపతి పెట్టి యథాశక్తి పూజించి నమస్కరించి దీపం వెలిగించండి, తర్వాత తీసుకెళ్ళి పైన పెట్టేయండి, అంతే కదా. మనసుంటే మార్గం ఉంటుందండి, చేయండి, మీకు అంత మంచిదే అవుతుంది. ఈ రోజు సాయంత్రం మహాగణపతికి పసుపు నీటితో అభిషేకం చేసి ఎర్రగన్నేరు పుష్పాలతో 21 గరికితో గం గణపతియే నమః అని అర్చించి మోదక నైవేద్యం సమర్పించి నేతి దీపం వెలిగించి శ్రీ మహాగణపతి రుణ విమోచ స్తోత్రం పఠిస్తే రుణ బాధలు తీరుతాయి, పరీక్షల్లో విజయం సాధిస్తారు. గురూజీ, ఈరోజు చక్కటి యోగక్షేమం అలాగే ఎన్నో వివరాలు తెలియజేశారు, మీకు చాలా ధన్యవాదాలు. సర్వే జన సుఖినో భవంతు, లోక సమస్త సన్మంగళాని భవంతు. బ్రహ్మోస్మి. చూశారు కదండి, ఈనాటి వేద సూచిత భక్తి బ్రాండ్ ఆవు నెయ్యి మరియు ఆయిల్స్ ఓంకారం. ఇది ఈనాటి కార్యక్రమం. మళ్ళీ కార్యక్రమంలో కలుద్దాం. నమస్కారం.